ఎవరు? ఏం పని మీద వచ్చావో? పనుని రాలేదు, పని లేకొచ్చాను. ఇక్కడంతా పని అయిపోయిన వాళ్ళే వస్తుంటారులే. ఈ విగ్రహం ఎందుకు వచ్చిందో? వాడు నన్ను ఉద్యోగం నుంచి పీకి పారేశాడు. నేను వాడిని ఉద్యోగం నుంచే కాదు గుళ్ళోంచి కూడా పీకి అవతల పారేశాను. దేవుడినే ఉద్యోగం నుంచి తీసావా? లేకపోతే నాకు 60 ఏళ్ళకే వయసు వచ్చేసిన తీసి పారేశాడు కదా. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాడు, ఆయన ఏం చేయాలి? దేవుడికి సేవ చేస్తున్నప్పుడు నీకెంత ఇచ్చారు? బాగానే ముట్టు చెప్పారు. దేవుడికి ఏమి ఇచ్చారు? దేవుడికి చెప్పలేదు కయ్యా, దూపదేవ నైవేద్యాలు ఇస్తున్నాం కదా. దేవుడే నిజంగా ఈ విగ్రహంలో ఉంటే ఆయనకి ఇష్టాలు ఉంటాయి కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అసలు నీకేం కావాలి? నువ్వేం అడగదలుచుకున్నావు? నాకు ఒకటి అనిపించింది, గుళ్ళో చాలా కాలం ఉండి బోర్ కొట్టి అలా బయటికి రావాలనిపించి నేను ఉద్యోగం నుంచి పీకేశాడేమో. అంటే ఆలోచించు. వారు బయటికి రావాలంటే మేము బయటికి పోవాల్సిందేనా? లేకపోతే ఆయన బయటికి ఎవరు తీసుకొస్తారు? నీ ఉద్యోగం పోయిందంటున్నావు, ఒకవేళ అది మారిందేమో. ఎందుకంటే నీ దేవుడే మారిపోయాడు కదా. ఊళ్ళో నామాలు పెట్టుకునే స్వామి ఇక్కడ భస్మం పూస్తున్నాడు, అక్కడ మందారమాల, ఇక్కడ కపాలమాల, అక్కడ కేశవుడు, ఇక్కడికి వచ్చి శివుడయ్యాడు. నీకు వైరాగ్యం ఇవ్వడానికి తన వైభవం